ఎల్నినో పేరు చెప్పి అసలు వర్షాలే లేవండి. అటువంటిది నిన్నటి నుంచి కొంచెం కొంచెం ఆశ పెడుతూ మబ్బులు 2 చినుకులు. ఇవాళైతే చాలా బాగా వచ్చిందండి వాన. ఇంకా నేను ఈ కుండీల్లో విత్తనాలు వేసి పెంచుతున్న ఈ శాప్లింగ్స్ చిక్కుడు వెరైటీలు ఎక్కువ. ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఇదిగోండి ఇలా క్యాప్లు వేసుకుని గబగబా వచ్చి నాటేసాము. కొద్దిగా తగ్గుముఖం పట్టింది రండి. ఎక్కడెక్కడ ఏ ఏ పాదులు పెట్టాము, ఏ విత్తనాలు నాటాము అన్నది ఈ వీడియోలో చూసేయండి. ఎప్పటి నుంచో చూస్తున్నా వర్షం మొదలైంది. నిన్న సతీష్ తోటి మొత్తం ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో కంపోస్ట్ వేయడం, ఎండాకులు వేయడం ఇవన్నీ చక్కగా అయిపోయింది పని. ఇవాళ పొద్దుటి నుంచి వర్షం వేయండి. ఆ వర్షం కొంచెం ఇప్పుడే తెరిపించింది అనమాట. ఈ మొక్కలు వేసేద్దాం అని వచ్చాను. ఇది నీలం కడుపు చిక్కుడండి, గుత్తులు గుత్తులుగా కాస్తుంది. ఇది ఫస్ట్ టైం అనమాట మా గార్డెన్లో వేయడం. ఈ ప్లేసు వచ్చింది కదండి, అందుకని ఈ కార్నర్కి వేసేస్తున్నా. నిన్న అంతా సతీష్ కొల చేయడంతో అండి భలే ఉంది. ఇదిగోండి ఎత్వారం ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ఇది కొంచెం కొంచెం వేసేసి నాటేస్తున్నాను. వేరు వ్యవస్థ బాగా వెళ్ళడం కోసం కింద కొంచెం గొల చేస్తున్నానండి. ముందుగా ఇలాగా తాళ్ళు అయ్యి రెడీ చేసుకోవడంతో అండి మనకి మొక్క కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా పాకేస్తాయి. కింద కప్పేస్తుంది. అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఏనుగు దంతం బెండ 3 మొక్కలు ఉన్నాయి. 3 మొక్కలు ఒక చోటే వేసేస్తున్నానండి. ఎందుకంటే ప్రస్తుతం కుండీలు అవి కూడా రెడీగా లేవండి. చూడాలి, కుండీలు సెట్ అయితే దాని నుంచి నేను ఒక మొక్క ఉంచండి, మిగిలిన కొంచెం ఎదిగాక మనం రేపాటు చేసుకున్నా పర్లేదు. ఈ వంగ మొక్క ఇలా గెంటేస్తాను, అప్పుడు దీనికి ఎండ వస్తుంది. అంట కింద సతీష్ ఎండాకులు అయ్యి బాగా వేసేది కదా, సరే కొంచెం కుల్ల చేసేస్తే వేరు వ్యవస్థ బాగా వెళ్తుందండి. ఈ పేపర్లో వేయడంతో అండి చక్కగా వచ్చేస్తుంది మొక్కలు. ఆ కుండీలో మట్టి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు మనం నాటుకున్నాం అనుకోండి చక్కగా నాటుకుపోతాయి. దసరా చిక్కుడండి, పప్పులు ఇలాగా ఒక పక్కకి వేసామనుకోండి అక్కడ వేస్తానండి. ఈ ఎంట బాగా వస్తుంది కదా, ఇక్కడ వేరే టమోటో ఏదన్నా పెట్టచ్చు. ఇంకా ఇలా కట్టేస్తానండి. ఈ తీగలు మళ్ళీ మనం పాకుతున్నప్పుడు అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి. మనం పేపర్ పెట్టడంతో అండి ఈజీగా వచ్చేస్తుంది. శంఖం తీగండి, అది వద్దన్నా కానీ చక్కగా వచ్చేస్తుంది. అవి కొంచెం సెట్ అయ్యాక ఈ తీగది చూస్తానండి. వర్షం పెరిగిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ దీంట్లో డబుల్ బీన్స్ వేస్తున్నానండి.
వర్షం కొంచెం తెరిపించినప్పుడు అండి ఈ తీగలు అవి సెట్ చేసుకోవాలి. ముందు నాటేసామనుకోండి అవి ఏయో రకంగా పెరుగుతాయి. ఈ పెద్ద డబ్బాయే కదండి, అందుకని ఈ పెద్ద డ్రమ్ములో కణుపు చిక్కుడు వేసేస్తున్నానండి. ఓహో ఇదా కణుపు చిక్కుడు. నేను పాతడం లేట్ అయ్యి ఉంటే అండి మొత్తం వేళ్ళు కుళ్ళిపోయేవండి. అంటే ఇక్కడ 2 రకాల కణుపు చిక్కుళ్ళు వచ్చినాయి. ఓకే, నిదానంగా ఈ మొక్కల గురించి తర్వాత చూపిస్తానండి. ఇది అనప చిక్కుడు అండి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి వేయడం వల్ల ఈ వేరు వ్యవస్థ చక్కగా బలంగా పెరుగుతుందండి. చూస్తుండగానే వర్షం పెరిగిపోతుంది. ఇక్కడ ఇది చెట్టు బెండ్ అండి. మన చింతూరు నుంచి వచ్చిన యూట్యూబ్ అభిమాని ఇచ్చిన మొక్క. కొద్దిగా ఇక్కడ బీర విత్తనాలు వేసేస్తానండి ఆ చివరికి. అయిపోయినట్టే నార్లు బీర వేస్తున్నానండి. ఇంకా వర్షాకాలమే కదా, మనం రోజు నీళ్ళు ఏం పని కట్టుకుని వేయక్కర్లేదండి, చక్కగా ఇవి నాటుకుపోతాయి. విత్తన శుద్ధి మాత్రం కంపల్సరీ చేయాలండి, అప్పుడే మనకి సరైన దిగుబడి వస్తుంది. అయిపోయినట్టే. అబ్బో ఇది ఒకటి ఉందండి, మర్చిపోయాను. ఇది వెడల్పు చిక్కుడు. ఈ అనప చిక్కుడు పక్కనే ఇది దేశవాళీ టైపు చిక్కుడు అండి. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, చాలా బాగుంటుందండి అని చెప్పి ఈ మధ్యలో వేస్తారండి. ఇలాగా పెద్ద పెద్ద కంటైనర్స్ అనుకోండి మనం ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చండి. మనకి మెయింటెనెన్స్ ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. తీగలు కూడా రెడీగా చక్కగా ఇలాగ మనం కొంచెం కొంచెం పెట్టేసుకుంటే అండి అవి కూడా ఈజీగా పాకేస్తాయి. ఇక్కడ పక్కనే 2 చిక్కుళ్ళు ఏంటి పెరుగుతాయి అనుకోవచ్చు. ఇది అనప చిక్కుడు అండి, పెద్దగా ఎక్కువ పందిరి అవ్వదు. ఇది ఎలాగన్నా బోల్డ్ ప్లేస్ ఉంది కదా, చక్కగా అలుకుంటుందండి. అటు పక్కన బేరేసాము, ఇవన్నీ చక్కగా కలిసిమెలిసి పెరుగుతాయి. చూసారు కదండి, మొత్తానికి నేను నాటుకున్న ఈ చిక్కుడు పాదులు బెండ ఇవన్నీ నాటేయడం అయిపోయింది. ఇలాగా వర్షాలు పడుతున్నప్పుడు మనం నాటేసుకున్నాం అనుకోండి అవి ఎక్కువ ఇబ్బందులు లేకుండా చక్కగా పెరుగుతాయి. చూసారు కదా, ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖంగా. అలాగే చిన్న హార్వెస్ట్ అండి, ఇక్కడ అంజీర్ అలాగే బెండ కూడా రోజు ఇలా గుప్పిడి కాయలు వస్తున్నాయండి హాయిగా. ఓకే అండి, వర్షాకాలం ఇలాగ మనం విత్తనాలు ఏమన్నా నార్లు అవి వేసుకుంటే నార్లు మనం రీపార్ట్ చేసేస్తాం అనుకోండి చక్కగా పెరుగుతాయి. కాకపోతే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇటువంటివి యూజ్ చేస్తే ఇంకా హెల్తీగా పెరుగుతాయి. కంపోస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.